వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. జగన్మోహన్ రెడ్డి విదేశీ ప్రయాణం పేరుతో కొంచెం హడావిడి చేస్తున్నట్టుగా అనిపిస్తున్నారు. మరి ఆయనకి ఎంతవరకు పర్మిషన్స్ ఉన్నాయో మనకైతే తెలియదు. మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని కేసులు ఉన్నాయి. ఆయన పాస్పోర్ట్ ఎలా అంటే ఎలా అనుమతిస్తున్నారు సార్ అసలు ఆయన్ని? అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 25వ తారీఖు వరకు వాళ్ళ కూతురు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం కోసం విదేశీ పర్యటనల కోసం అని చెప్పని సిబిఐ కోర్టుని అప్రోచ్ అయ్యారు. సిబిఐ కోర్టు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే సిబిఐ కోర్టు నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ఆయనకి తనకు పాస్పోర్ట్ లేదనేది గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన నాళ్ళు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేది ఆయనకి. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయిపోయింది. రద్దయిపోయిన తర్వాత వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పని అరిచి గీపెట్టిన కారణం కూడా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కోసమే. ఓహో. అంతేగాని ఆ హోదా కోసం ఏదో అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల గురించి ప్రస్తావించడానికి లేదు తన పార్టీకి నాయకత్వం వహించడానికి ఇది కాదు. అంతిమ లక్ష్యం వచ్చేటప్పటికి కనుక డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కొనసాగించుకోవాలి అని అంటే ఒక ప్రోటోకాల్ కావాలి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని అంటే కేబినెట్ హోదా ఉంటది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ను కొనసాగించుకోవాలనేది ఆయన అంతర్లీనంగా ఉన్న లక్ష్యం. కానీ ఆయనకి ప్రజల నుంచి 11 స్థానాలు దక్కడంతో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కల. అప్పుడు ఆయన 4 గరుచుకొని అరే మన కోర్టు నుంచి అయితే మా కూతురు దగ్గర వెళ్ళడానికి అనుమతి తెచ్చుకున్నాం కానీ ఇప్పుడు పాస్పోర్ట్ లేదు కదా అని చెప్పని రెగ్యులర్ పాస్పోర్ట్ కోసం అప్లికేషన్ పెట్టారు. అప్లికేషన్ పెడితే ఆయన మీద సిబిఐ కోర్టులో కేసులు నమోదై ఉన్నాయి. సిబిఐ కోర్టు ఆల్రెడీ విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది కాబట్టి ఆయన పాస్పోర్ట్ దక్కించుకోవడానికి సిబిఐ కోర్టు నుంచి ఎన్ఓసి దక్కినట్టే. ఇంకా అప్పుడు పాస్పోర్ట్ అధికారులు ఏం చెప్పారంటే బాబు మీకు మీద సిబిఐ కోర్టులోనే కాదు విజయవాడలో ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టులో కూడా మీ మీద ఒక పరువు నష్టం కేసు దాఖలై ఉంది, మీరు ఆ కోర్టు నుంచి కూడా అనుమతి తెచ్చుకోవాలి అని చెప్పిన మీదట ఆయన ప్రజాప్రతినిధుల కోర్టుకి ఎన్ఓసి ఇవ్వమని చెప్పని అప్పీల్ చేశారు. అప్పీల్ చేస్తే ప్రజాప్రతినిధుల కోర్టు ఏం చెప్పింది అంటే మీ మీద ఈ కేసు నమోదై ఎన్నో సంవత్సరాలు అయింది, మీరు ఈ కేసు విచారణకు సహకరించడంలా ఈ కేసు విచారణకు హాజరు కండి అని చెప్పని మీకు సమన్లు పంపించినా కూడా మీరు కనీసం సమన్లు కూడా తీసుకోకుండా మీరు ధిక్కార ధోరణి ప్రదర్శిస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మీ పాస్పోర్ట్ అవసరం రీత్యా మీకు కోర్టు గుర్తుకొచ్చింది కానీ లేకుంటే ఈ కోర్టులో మీ మీద నమోదైన కేసు కూడా మీరు గుర్తించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మొట్టమొదటిగా మీరు కోర్టుకు రండి, కోర్టుకు వచ్చి విచారణకి సహకరిస్తాను అని చెప్పని ఒక అఫిడవిట్ ఇవ్వండి, అలాగే ఒక 20,000 రూపాయల పూచీకత్తు సమర్పించండి అని చెప్పని ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకి ఆదేశాలు ఇచ్చింది. అప్పుడు మీ పాస్పోర్ట్ సంగతి పరిగణలోకి తీసుకుంటాము అని చెప్పని. అయితే ఆయనకి ఎక్కడ లేని తామసం అడ్డొచ్చింది అనమాట. నేనేంటి, నా స్థాయి ఏంటి, నేను కోర్టుకి వెళ్ళటం ఏంటి అని చెప్పని ఈ కేసు ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న ఈ కేసు క్వాష్ చేయండి, ప్రజాప్రతినిధుల కోర్టు అతిగా స్పందిస్తుంది అని చెప్పని పొనవోలు సుధాకర్ రెడ్డి చేత గౌరవ హైకోర్టులో కేసు వేయించారు. ఇదంతా మొన్న సెప్టెంబర్ లో జరిగిన ప్రాసెస్. ఇదంతా కేసు వేయిస్తే పొనవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టు బెంచ్ ముందు, ధర్మాసనం ముందు కొంచెం ఎక్కువగానే అంటే ఈ ప్రజాప్రతినిధుల కోర్టు గురించి చులకనగా మాట్లాడారు. మాట్లాడినప్పుడు అప్పుడు ప్రభుత్వ వైపు నుంచి గట్టిగా ఆక్షేపణ వ్యక్తమైన తర్వాత గౌరవ హైకోర్టు కూడా ఇవన్నీ నడవదు, ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా అమలు జరుగుతాయి, మీరు విచారణకు సహకరించాల్సిందే, మీరు ఆ కోర్టుకి వెళ్ళి మీరు అఫిడవిట్ సమర్పించి ఆ కోర్టు కండిషన్స్ కి తలొగ్గిన తర్వాతే మీకు కోర్టు నుంచి ఎన్ఓసి తప్పితే లేకుంటే లేదు అని చెప్పడం జరిగింది. చెప్పిన మీదట జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే మరి సింగిల్ సింహం అని చెప్పని వాళ్ళ శ్రేణులు వాళ్ళందరూ కొంచెం ఆయనకి ఎలివేషన్ ఇస్తా ఉంటారు కదా, ఆయనకి అహంకారం అడ్డొచ్చింది. ఇప్పుడు నా కూతురు దగ్గరికి వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను పాస్పోర్ట్ దక్కించుకోకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం కోర్టుకు హాజరు కాను అని చెప్పని ఆయన కోర్టుకి హాజరు కాలేదు, కోర్టుకి పూచీకత్తు సమర్పించలేదు, విచారణకు సహకరిస్తానని అఫిడవిట్ ఇవ్వలేదు. దాంతో ఆయనకు పాస్పోర్ట్ రాలా. సార్ మరి కోర్టుకు హాజరు కాకపోతే కోర్టు ఏం చర్యలు తీసుకునే అవకాశం లేదంటారా? చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా సమన్లు ఇస్తారు, వారెంట్ ఇష్యూ అవుతుంది, అవన్నీ కూడా రెగ్యులర్ ప్రాసెస్ లోకి వెళ్తుంది. అది
ఇంత ముందంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి విధులకి ఆటంకం అని చెప్పని రకరకాల సాకులు చెప్పి విచారణకు సహకరించడం వల్ల. అయితే ఇప్పుడు మరి ఆ పాస్పోర్ట్ పొందకుండానే మరొకసారి విదేశీ ప్రయాణం కోసం అనుమతి ఇవ్వమని చెప్పని నా కూతురు గ్రాడ్యుయేషన్ కోసం విదేశీ పర్యటనకు వెళ్ళాలి అని చెప్పని రేపు 11వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు విదేశాల్లో పర్యటించడానికి అనుమతి కావాలి అని సిబిఐ కోర్టుని అప్రోచ్ అయ్యారు. మరి మరొకసారి సిబిఐ కోర్టు అనుమతి ఇస్తుందే అనుకుందాం, మళ్ళీ తిరిగి పాస్పోర్ట్ కావాలి అని అంటే అదే ప్రజాప్రతినిధుల కోర్టుకి వెళ్ళి మళ్ళీ అఫిడవిట్ సబ్మిట్ చేసి మరొకసారి పూచికత్తు సమర్పించితేనే పని అవుతుంది కదా. మరి ఇప్పుడు సింగిల్ సింహం ఇప్పుడైనా సరే మరి కోర్టుకి వెళ్ళి మరి తన అవసరం రీత్యా మరి అఫిడవిట్ సమర్పించి పూచికత్తు పొంది పాస్పోర్ట్ తీసుకుంటాదా, లేకపోతే మళ్ళొక్కసారి నా కూతురు గ్రాడ్యుయేషన్కి వెళ్ళకపోయినా పర్వాలేదు రమ్మని చెప్పని పాస్పోర్ట్ తీసుకోకుండానే ఉంటుందో లేదో మనందరం కూడా కొంచెం ఆసక్తిగానే ఎదురు చూద్దాం. ఎందుకంటే తన మీద 11 కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసులు కాకుండా తాను బాధితుడుగా తన మీద హత్యాయత్నం జరిగింది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కోడికత్తితోటి అని చెప్పని తాను ఎన్ఐఏకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్ఐఏ కోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణలో బాధితుడిగా తన కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిన దగ్గర 5 సంవత్సరాల పాటు విచారణకు సహకరించిన నేపథ్యంలో ఆ కోడికత్తి జలపల్లి శ్రీనివాస్ కి 5 సంవత్సరాల పాటు బెయిల్ కూడా దక్కల. చివరికి గౌరవ హైకోర్టు ఆదేశాలతో అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టులంటే ఏమాత్రపు విలువ ఉంది అనేది ఆయన మీద నమోదైన కేసులు, ఆయన నమోదు చేసిన కేసుల్లో కూడా విచారణకు సహకరించిన తీరు చూస్తుంటే అర్థమవుతుంది. అన్నిటికన్నిటికీ పరాకాష్ట ఏంటి అంటే ఆయన పాస్పోర్ట్ పొందడం కోసం కోర్టుకు వచ్చి అఫిడవిట్ ఇవ్వంటే కూడా నేను కోర్టు గడప తొక్కడం ఏంటి అని. అంటే వాస్తవంగా ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు పాదయాత్ర చేసే సందర్భంలో కూడా ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరై విచారణకి చేతులు కట్టుకొని జడ్జి ముందు నిలబడ్డ వ్యక్తి. కానీ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఎక్కడ లేని తామసాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. మరి వాళ్ళ మళ్ళీ తిరిగి ఆయనకి పాస్పోర్ట్ కావాలి అని అంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల కోర్టుకి వెళ్ళి అఫిడవిట్ సబ్మిట్ చేయాల్సిందే, పూచికత్తు ఇవ్వాల్సిందే. ఇస్తేనే ఆయనకి పాస్పోర్ట్ తప్పుతుంది. గౌరవ సిబిఐ కోర్టు ఆయన విదేశీ ప్రయాణానికి అనుమతి ఇచ్చినా అంతిమంగా పాస్పోర్ట్ లేనిదే ప్రయాణం అనేది సాధ్యం కాదు. కాబట్టి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో వేచి చూద్దాం. ఒకవేళ మొన్న తిరుపతి ప్రయాణం రద్దు చేసినట్టు ఇది కూడా రద్దు అయిపోద్దేమో సార్. అంటే అవి రెండు ఒకే సందర్భంలో జరిగాయి. కోర్టుకి వెళ్ళి అఫిడవిట్ సమర్పించేది, తిరుపతి ప్రయాణం రద్దు రెండు కూడా ఒకే సందర్భంలో జరిగాయి. కాబట్టి ఏంటంటే మరి ఇప్పుడు అదే విధానాన్ని కొనసాగిస్తారా, లేదు ఇప్పుడు కూతురు గ్రాడ్యుయేషన్ అంశం కాబట్టి మరి తన అవసరం కాబట్టి మరి కూతురు తను వెళ్ళకపోతే నొచ్చుకుంటుందనే ఉద్దేశంతో, ఎందుకంటే సిబిఐ కోర్టు నుంచి అనుమతి రావడం అయితే వస్తుంది, ఎందుకంటే కూతురు గ్రాడ్యుయేషన్ ఇష్యూ కాబట్టి సిబిఐ కోర్టు అబ్జెక్ట్ చేయకపోవచ్చు. కానీ అంతిమంగా ప్రయాణం చేయాలంటే పాస్పోర్ట్ అవసరం ఆయనకి. మరి ఆ పాస్పోర్ట్ ఫెసిలిటీ ఆయనకి అంటే సమకూరాలి అని అంటే ఖచ్చితంగా ఆయన ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యే తీరాలి. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం మరి. రైట్ సార్, ఇది అంతటా కూడా ఉత్కంఠ భరితంగా ఆసక్తికరంగా ఉంటుంది అనమాట. ఈ నెక్స్ట్ ఈ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చేతులు కట్టుకొని తలంచుకొని న్యాయస్థానం ముందు నిలబడతాడా, నిలబడ్డా? ఇప్పుడు అదొక $1 మిలియన్ ప్రశ్న. రైట్ సార్, ఈ అంశం మీద మంచి టాపిక్ చెప్పారు సార్ పొద్దున్నే. అంటే మంచిగా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పారు ప్రజలందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.